హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో ఆనపకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫ్రై అన్నా కర్రీ అన్నా అలాగే పప్పు ఆనపకాయ అయినా సరే మనము ముందుగా పారించి అయితేనే వండుకోవాలన్నమాట. ఎందుకంటే ఆనపకాయ అనేది కొద్దిగా పసురు వాసన వేస్తూ ఉంటుంది. ఆనపకాయే పసురు వాసన వేస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి మనం ముందుగా అయితే కొద్దిగా నీళ్ళు అయితే పోసుకొని మనం అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా వాష్ చేసుకొని కొద్దిగా దగ్గరికి నొక్క పట్టుకోవాలన్నమాట. వాటర్ అంతా పోతుంది. ఆ తర్వాత మనం పప్పులో అయినా సరే ఫ్రై అన్నా సరే కూర అన్నా సరే చేసుకుంటే మనకి టేస్ట్గా అనేది వస్తుందన్నమాట. నేనైతే అలా పారించేసుకొని తర్వాత అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. వాటికి కావాల్సినవన్నీ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. అయితే మీకు నచ్చితే కనుక పసుపు వేసుకోండి, లేదంటే లేదు. అలాగే కొద్దిగా కారం కూడా మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే పసుపంగానే వేస్తున్నాను, కారం అయితే వేయలేదు. ఫ్రై కాబట్టి పసుపే బెటరు. అయితే నేను కారం వేయకుండా పసుపు అయితే వేసుకొని దగ్గరికి అయితే మగ్గించేసుకుంటున్నాను అన్నమాట. దీని ప్రాసెస్ అయితే నేను ఎప్పుడు ఇలాగనే చేస్తాను. చాలామంది పారించడం ఎందుకు అంటారు, పారించుకుంటేనే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.